జై కట్టమైసమ్మ. నాగారం గ్రామ అన్నరాయన చెరువు కట్ట మీద వెలిసినటువంటి కట్టమైసమ్మ తల్లి. అయితే మధ్యలో కొన్ని రోజులు అనివార్య కారణాల వల్ల టెంపుల్ నిర్మించడం ఆలస్యం జరిగింది. మళ్ళీ అమ్మవారు భక్తులను అందరిని ప్రేరేపించి ఆమె గుడి ఆమె నిర్మాణం చేపట్టింది. ఈరోజు విగ్రహ ప్రతిష్టాపన అమ్మవారిది మరియు మానసదేవిది 2 విగ్రహాల ప్రతిష్టాపన జరిగినాయి. ఈ ఎప్పటిసందో పెండింగ్ పడ్డ ఈ కార్యక్రమం ఇప్పుడు ఈరోజు జయప్రదం జరిగి 2 అమ్మవార్ల విగ్రహాలు పెట్టడం జరిగింది. నాగారం గ్రామానికి సంబంధించినటువంటి అమ్మవార్లు వీళ్ళు శక్తిమాత, పూచ మైసమ్మ తల్లి, మానసదేవి విగ్రహం నాగారంలో ఎక్కడ లేదు. ఇప్పుడు అన్నరాయన చెరువు మీద వెలిసింది కాబట్టి నాగారం గ్రామ ప్రజలందరినీ క్షేమంగా ఉంచాలని, క్షేమంగా చూడాలని, మంచి వర్షాలతో నాగారం మొత్తం అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నాము. మరి ఇంకా కొన్ని పెండింగ్ పనులు ఉన్నాయి. పాపం కష్టపడేటోళ్ళు చాలా కష్టపడుతున్నారు. ఇంకా కొంతమంది చందాలు ఇచ్చేవాళ్ళు ఇస్తే పైన గోపురం ఒకటి పెండింగ్ ఉంది. ఆ గోపురం కూడా కార్యక్రమం జరిగితే మరి గుడి ఇంకా మంచి అట్రాక్షన్లోకి వస్తుంది. కాబట్టి నాగారం గ్రామ ప్రజలు, భక్తులు అందరు కలిసి కోఆపరేషన్ చేస్తే అది కూడా జరుగుతుంది. కాబట్టి అందరూ భక్తులందరూ సహకరించాలని కోరుకుంటున్నాను. జై కట్టమైసమ్మ, జై కట్టమైసమ్మ, జై కట్టమైసమ్మ. ఈ కట్టమైసమ్మ పూజలు 18 తారీఖు నుంచి స్టార్ట్ అయినాయి. 18, 19, 20 ఇవాళకి లాస్ట్ అయిపోయినాయి. ఇవాళ ప్రతిష్టాపన జరుగుతుంది. రేపు ఒక్కరోజు ఖాళీ ఉంటుంది. మళ్ళీ ఆదివారం రోజు అమ్మవార్లకు బోనాలు చేయాలి. నాగారం గ్రామ ప్రజలందరూ, తెలిసిన వాళ్ళందరూ ఏమనుకోకుండా అందరు కలిసి బోనాలు చేస్తే చాలా బాగుంటుంది. అమ్మవార్లకు మరి మాకు తెలియలేదు, మాకు చెప్పలేదు అనకుండా, ఎందుకంటే అనుకోకుండా ఏదో కార్యక్రమం జరిగింది, పనిచేసే వాళ్ళు తక్కువ ఉన్నారు కాబట్టి చెప్పడం జరగకుండొచ్చు. తెలిసిన ఈరోజు తెలుసుకొని ఆదివారం నాడు అందరూ ఐకమత్యంగా జయప్రదంగా అధిక సంఖ్యలో పాల్గొని బోనాల కార్యక్రమం చేస్తే చాలా బాగుంటుందని విజ్ఞప్తి చేస్తున్నాము. Hello everyone, Namaste, this is Sushmita Banerjee. Please like, comment and share and also subscribe TSR News channel. Thank you so much. Bye bye.